భారతదేశంలో చాలా ప్రాముఖ్యత కలిగిన దేవాలయాలు ఉన్నాయి. అయితే ప్రతి దేవాలయానికి ఒక చరిత్ర తప్పకుండా ఉంటుంది. కాణిపాకం వినాయకుడి చరిత్ర ఏంటో చూద్దాం. ఈ ఆలయం మీకు బాగా తెలిసే ఉంటుంది. చాలాసార్లు వెళ్ళి ఉంటారు కూడా. మరి ఈ ఆలయం యొక్క చరిత్ర, వాటి విశేషాలు మీకు తెలుసా? చాలా వరకు ఎవరికీ తెలియవు. ఈ దేవాలయంలో ప్రత్యేక విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే రండి, మరి విశేషాలేంటో చూద్దాం. కాణిపాకం వినాయకుడికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఇరాల మండలంలో బాహుదా నది ఒడ్డున ఒక చిన్న గ్రామంలో కాణిపాకం వినాయకుడు వెలిశాడు. ఈ పుణ్యక్షేత్రం తిరుపతి బెంగుళూరు జాతీయ రహదారిపై చిత్తూరు నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాణి అంటే తడి భూమి, పాకం అంటే తడి భూమిలోకి ప్రవహిస్తున్న నీరు అని అర్థం. మొట్టమొదట ఈ ఆలయాన్ని స్థాపించింది ఎవరు? అసలు ఈ ఆలయానికి అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది? అసలు కథ ఏమిటి? ఇవన్నీ తెలియాలంటే కథలోకి వెళ్ళాల్సిందే మరి. ఒక చిన్న గ్రామంలో అంగవైకల్యంతో ఉండే 3 సోదరులు ఉండేవారు. వారిలో ఒకరికి చెవి, మరొకరికి నోరు, ఇంకొకరికి కళ్ళు పనిచేయవు. వారు ఎప్పుడూ అంగవైకల్యంతో బాధపడకుండా కష్టపడి పనిచేసి ఒక భూమిని సాగు చేసుకుంటూ ఉండేవారు. దగ్గరలో ఉన్న ఒక బావిలో వారి వ్యవసాయ పనులకు కావలసినంత నీరు నిత్యం వాడుకునేవారు. కానీ ఆ బావి క్రమంగా ఎండిపోవడంతో వారిలో ఒకరు దానిని తవ్వే ప్రయత్నం చేశారు. తవ్వడం మొదలుపెట్టిన కొంతసేపట్లోనే వారికి బావిలో ఏదో ఉన్నట్లు అనిపించింది. ఇంకాస్త తవ్వేలోగా అక్కడ నుంచి రక్తం ఏరులై పారి బావి అంతటా నిండిపోయింది. ఆశ్చర్యపోయి చూసిన అన్నదమ్ములకి అందులో నుంచి ఒక వినాయకుడి విగ్రహం కనిపించింది. స్వయంగా అక్కడ వెలసిన వినాయకుడు ఆ 3 అంగవైకల్యాన్ని తొలగించాడు. ఈ విషయం తెలిసిన గ్రామ ప్రజలందరూ ఆశ్చర్యపోయి దేవునికి పూజలు చేయడం మొదలుపెట్టారు. ఈ విషయం తెలిసిన గ్రామ ప్రజలందరూ ఆశ్చర్యపోయి దేవునికి పూజలు చేయడం మొదలుపెట్టారు. సుడిగాలి జలాల నుండి ఉద్భవించడం వల్ల దేవుడిని బయటకు తీయడం కష్టసాధ్యం అయ్యింది. ప్రజలందరూ వినాయకుడు స్వయంగా వెలిశాడని, స్వయంభూ వినాయక స్వామి అని అంటారు. క్రమంగా దేవుడికి ఆలయం నిర్మించి కాణిపాకం వినాయక స్వామిగా కొలవడం మొదలుపెట్టారు. ఆ తరువాత అది కాణిపాకం వినాయక స్వామి ఆలయంగా ప్రచారంలోకి వచ్చింది. ఇది కాణిపాకం వినాయక స్వామి ఆలయ చరిత్ర. ఇప్పటికీ కూడా సత్యప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి విగ్రహం
సగభాగం నీటిలో మునిగి ఉంటుంది. ఆ బావిలో నీటినే అక్కడ అర్చకులు భక్తులకు తీర్థంగా అందిస్తారు. ఎంత తవ్వినా స్వామివారి తుది మాత్రం ఇప్పటికీ ఎవ్వరూ కనుగొనలేకపోయారు. మేము పరిస్థితి ఆలయ అర్చకులు ఎల్లవేళలా స్వామివారికి అష్టోత్తర పూజలతో పాటు పండుగ సమయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక వినాయక చవితి ఉత్సవాలను తిలకించడానికి మన 2 కళ్ళు సరిపోవు సుమా. ఇక వర్షాకాలంలో అయితే బావి నుంచి పవిత్రమైన నీరు రావడం మనం గమనించవచ్చు. ఇంతటితో ఈ దేవుడి కథ సమాప్తం అని అనుకుంటున్నారా? కాదు. ఈ ఆలయానికి ఇంకా చాలా మహిమలు ఉన్నాయి. అందులో మీకు కొన్ని తెలిసే ఉంటాయి. మరి తెలియని విశేషాలేమిటో చూద్దామా? ఈ విగ్రహంలో అద్భుతమైన వింత లక్షణం ఏమిటంటే ఇప్పటికీ కూడా వినాయకుడి పరిమాణం పెరుగుతూ ఉంటుంది. ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. అందులో ఒకటేమిటంటే 50 సంవత్సరాల క్రితం శ్రీమతి లక్ష్మమ్మ అనే భక్తురాలు వినాయకుడి కోసం ఒక వెండి కవచం తయారు చేయించారు. క్రమంగా పెరుగుతున్న విగ్రహ పరిమాణం వల్ల ప్రస్తుతం వినాయకుడికి ఆ కవచం పట్టడం లేదు. ఇదే సాక్షాత్తు వినాయకుడు నిత్యం పెరుగుతున్నాడు అనడానికి ఒక నిదర్శనం. ఈ ఆలయానికి గల మరో ప్రాముఖ్యత ఏమిటంటే ప్రజలకు ఏదైనా వివాదం కలిగినప్పుడు ఈ స్వామి వద్దకు వచ్చి ప్రమాణాన్ని తీసుకోవడం వల్ల ఆ సమస్య పరిష్కారం అవుతుందని ఒక నమ్మకం. అంతేకాకుండా పాపము చేసిన వ్యక్తి గుడిలోకి ప్రవేశించడానికి ముందే తన తప్పులు అంగీకరిస్తారు. శ్రీ వరసిద్ధి వినాయకుని వైభవం విస్తృతంగా వ్యాప్తి చెంది దర్శనీయ ప్రదేశమయ్యింది. వరసిద్ధి వినాయకుడి ఆలయం ఎదురుగా ఒక వినూత్నమైన మండపంతో నీటి కోనేరు ఉంటుంది. వాయవ్య దిశలో బ్రహ్మహత్యా పాతక నివృత్తి కోసం శివుడి ఆజ్ఞ మేరకు నిర్మించిన మరకతంబికా సమేత శ్రీ మణికంఠేశ్వర ఆలయం ప్రసిద్ధి చెందింది. అక్కడ షణ్ముఖ, దుర్గాదేవి విగ్రహాలు దర్శనార్థమై ఉంటాయి. ఈ ఆలయంలో ప్రత్యేకంగా ఎల్లప్పుడూ ఒక మణితో కూడిన సర్పం దర్శనమిస్తుంది. దేవతల సర్పంగా కొలవబడే ఈ పాము ఎవ్వరికీ ఎటువంటి హాని చెయ్యదు అని అక్కడి భక్తులు చెప్తూ ఉంటారు. ఇక తూర్పు ఈశాన్య దిశలో శ్రీ వరదరాజస్వామి వారి ఆలయం ఉంటుంది. శ్రీ మహావిష్ణువు జనమేజయుడి కలలో కనిపించడంతో
ఈ ఆలయ నిర్మాణం ప్రాకారం చుట్టుకుంది అంటారు. ఈ ఆలయంలో నవగ్రహాల మండపం, అద్దాల మేడ కూడా ఉంటుంది. ప్రసిద్ధకరమైన ఆంజనేయ స్వామి గుడి కూడా కాణిపాకంలో దర్శనమిస్తుంది. దాదాపుగా కాణిపాకం చుట్టూ అది సుమారుగా ఊరిలో 3వ వంతు వరకు వివిధ ఆలయాలతో నిండి ఉంటుంది.